స్వచ్ఛ రామగుండం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ మాంకాళి స్వామి కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం మేయర్ 52వ డివిజన్ను సందర్శించారు. డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య యాదవ్, డివిజన్ కార్పొరేటర్ చిదురాల నాగరాజుతో కలిసి కళ్యాణ్ నగర్, కాకతీయ నగర్లలో పర్యటించారు. ఊర్వశి థియేటర్ సమీపంలో కొనసాగుతున్న కాలువ పూడిక తొలగింపు పనులను పరిశీలించారు. కాలువ పరిసర ప్రాంత ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పెద్ద కాలువ నుండి దుర్గంధం రాకుండా 2A మోరి వరకు బాక్స్ డ్రైన్ నిర్మాణం చేపట్టడానికి నిధులు మంజూరు చేయించి సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తి చేయిస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. తమ వీధిలో రోడ్డు సరిగా లేదని కొంతమంది మేయర్ దృష్టికి తీసుకురాగా 2 నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు చెత్తను బహిరంగ ప్రదేశాలలో కాలువల్లో పడవేయకూడదని మున్సిపల్ సిబ్బందికి అందించి స్వచ్ఛ రామగుండం నిర్మాణానికి సహకరించాలని కోరారు. చెత్త బయట వేసే వారికి ఇక జరిమానాలు విధించడం జరుగుతుందని సూచించారు. కాగా ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారుడు వెంకటేష్ను మేయర్ అభినందించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేయడాన్ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అన్నారు. మొదటగా స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేయిస్తున్నారని, రాబోయే రోజుల్లో స్థలం లేని వారికి స్థలం చూయించి ఇల్లు నిర్మించే ప్రయత్నం కూడా కొనసాగుతుందని తెలిపారు. రాజ్ ఠాకూర్ గారు నిత్యం పేద ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా వెతికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో ఎవరైతే L1లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తున్న సందర్భంలో మా సోదరుడు వెంకటేష్ మరియు స్వరూప వాళ్ళ ఇల్లు ఈరోజు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన బిల్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తొందరగా ఇప్పించి ఇల్లు పూర్తయ్యే విధంగా సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఎవరైతే రామగుండం అన్ని 60 డివిజన్లలో ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే విధంగా పూర్తిగా సహకరిస్తాము. ఎవరైనా ఇల్లు లేని పేదవాళ్ళు ఎవరైనా ఉంటే కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే రేపు మళ్ళీ దీనికి సపరేట్గా ఇంకో టైం ఇస్తూ ఉన్నారు. సెకండ్ విడతలో ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్తగా అప్లికేషన్స్ తీసుకొని అయినా కూడా తప్పకుండా స్థలాలు లేని వాళ్ళకైతే స్థలం ఇప్పించేస్తాం. ఫస్ట్ స్థలం ఉన్న వాళ్ళకైతే వెంటనే ఇందిరమ్మ ఇల్లు కింద 5 లక్షల రూపాయలతోటి ఇల్లు నిర్మాణం చేసి ఇస్తాం. స్థలం ఉండి వాళ్ళు కావాల్సిన వాళ్ళు వెంటనే రావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఏదైతే పథకం ఉన్నదో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రామగుండం నియోజకవర్గం మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండద్దనే సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా సహకరించండి, రామగుండం అభివృద్ధిలో సహకరించండి, ఈ ప్రాంత అభివృద్ధిలో కలిసి రండి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలతోటి కలిసి ముందుకు వస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, అధికారులు గురువీర, పివి రామన్, షబాజ్, తేజస్విని, జమీల్, నవీన్, పబ్బాల శ్రీనివాస్, మధుకర్, మెప్మా సిఓలు, ఆర్పీలు పాల్గొన్నారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయ పరిసరాలను శుభ్రపరిచేలా మేయర్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటా బయట స్వచ్ఛంగా ఉంచుకోవాలనే ఆలోచనతో కార్యాలయ ఆవరణను పరిశుభ్రపరిచే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. నిత్యం వందలాది ప్రజలు సందర్శించే నగరపాలక సంస్థ కార్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా కార్పొరేట్ కంపెనీ కార్యాలయం తరహాలో ఉంచాలని అన్నారు. కార్యాలయం చుట్టూ ప్రకృతి రమణీయమైన ఉద్యానవనాలు పెంచాలని సూచించారు. కార్యాలయం లోపల కూడా చిత్తు కాగితాలు, ఫైళ్ల దొంతరలు లేకుండా అల్మారాలు సర్దుకోవాలని కోరారు. అమృత్ మిత్రల సహకారంతో కార్యాలయం చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించారు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్ మొత్తాన్ని కూడా క్లీన్గా, గ్రీన్గా చేయాలనే ఆలోచనతోటి మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో కూడా ఈ కార్యక్రమం ఉదయం డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు మధ్యాహ్నం కూడా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతమంది సోదరిమణులు దాదాపుగా 100 మంది వచ్చేసి ఈ కార్యక్రమం అంతా కూడా ఈరోజు బ్రహ్మాండంగా మున్సిపల్ ఆఫీస్లో ఉన్న చెత్త చెదారము, వేస్ట్గా ఉన్న మొక్కలు ఏదైతే ఉన్నాయో అవి వేస్ట్ మొక్కలను, ప్లాంట్స్ అన్నీ కూడా తీసేసి మున్సిపల్ ఆఫీస్ అంతా బ్రహ్మాండంగా శుభ్రం చేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
మున్సిపల్ ఆఫీసులో ఉన్న వేస్ట్ బుక్స్ కానీ అవి కానీ ఇవి కానీ తీసేయమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కానీ మున్సిపల్ ఆవరణలో ఉన్న చెట్లు చెదలు ఈ పొదలతోటి కూడుకున్న అన్నీ కూడా తొలగించి ఈరోజు ఆఫీసును పరిశుభ్రంగా ఉంచినందుకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రామగుండం కార్పొరేషన్ మొత్తాన్ని కూడా ఏఈ గారిని ఈఈ గారికి చెప్తా ఉన్నాం. ఇది ఒక కార్పొరేట్ స్థాయి ఆఫీస్లా ఉండే మాదిరిగా దీనికి ఒకటి డిపిఆర్ చేయించి పూర్తి స్థాయిలో ల్యాండ్స్కేపింగ్ చేయించమని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు సూచన చేశారు. దాని ప్రకారం ఈ ఆఫీస్ అంతా కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దేందుకు ఏఈ గారు ఈఈ గారు వీరందరూ కూడా సిబ్బంది మంచిగా ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయిస్తే గౌరవ ఎమ్మెల్యే గారిని తోటి మాట్లాడేసి ఆఫీస్ని అంతా కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తాం. మన ఆఫీసు ఎంత అందంగా ఉంటుందో అలాగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రతి డివిజన్ను కూడా బ్రహ్మాండంగా శుభ్రంగా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం.